హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో షార్ట్ గ్లిమ్స్ ఆఫ్ మనాలిని మీకు చూపించబోతున్నాం. సో మేము ఢిల్లీ నుంచి మా మనాలి టూర్ని స్టార్ట్ చేసాం. త్రూ ఇండిగో మేము ప్రయాణించాం అండ్ ద జర్నీ వాజ్ సో బ్యూటిఫుల్. ఢిల్లీలో మేము ల్యాండ్ అవగానే ఫస్ట్ వివాంత తాజ్లో స్టే చేసాం. వివాంత తాజ్ మనకి ఎయిర్పోర్ట్ నుంచి చాలా నియర్ బై ఉంటుంది, లైక్ 10 minutes or 15 minutesలో రీచ్ అయిపోవచ్చు. అండ్ ద అంబియన్స్ ఈజ్ సో గుడ్. ఎవ్రీ ప్లేస్ లైక్ కిందన పూల్ ప్లేస్ కానీ డైనింగ్ ప్లేస్ కానీ ఎవ్రీథింగ్ లైక్ చాలా లగ్జరియస్గా అంబియన్స్ అయితే చాలా సూపర్. సో ఇది మేము స్టే చేసిన రూమ్ కూడా ఎంత స్పేషియస్గా ఉందంటే లైక్ యూ కెన్ సీ సో గుడ్ అనమాట. లైక్ ద కలర్స్ అంతా చాలా ప్లెజెంట్గా నీట్గా చేశారు. అండ్ యాజ్ యూ కెన్ సీ ఇట్స్ సో బ్యూటిఫుల్. అంతా లోపల ఇంటీరియర్స్ అంతా కూడా చాలా నీట్గా డీసెంట్గా ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఎయిర్పోర్ట్కి నియర్ బై అవ్వడం వల్ల సో లేట్ నైట్ ఫ్లైట్స్ అయినా కూడా ఇమ్మీడియట్గా రీచ్ అవ్వడానికి బాగుంటుంది. అక్కడ కర్టెన్స్ కనిపిస్తున్నాయి కదా, సో అక్కడి నుంచి మనకి ఎయిర్పోర్ట్ వ్యూ, ల్యాండింగ్, టేక్ ఆఫ్ ఫ్లైట్స్ కూడా చూడొచ్చు మనం. ఇది పూల్ ఏరియా, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. సో స్మాల్ గ్లిమ్స్ ఆఫ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసాం. యాజ్ మా టూర్ బిగిన్ అవుతుందని చెప్పి ఇంకా ఎక్కువగా వీడియో తీయడానికి అవ్వలేదు. సో యాజ్ ఫస్ట్ యాజ్ పాసిబుల్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ మా ట్రిప్ అనేది స్టార్ట్ అయిన అక్కడి నుంచి. సో బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది మీరు చూస్తున్నారు కదా, స్నో. యాక్చువల్గా మేము ఆల్రెడీ పడిన స్నో ఉంటుంది, స్నోఫాల్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఫెబ్ ఎండింగ్ ఆ టైంకి వెళ్ళాము. బట్ వన్స్ ఆఫ్టర్ రీచింగ్ దేర్ వెళ్ళాక కూడా స్నో అలానే ఉంది. ఫస్ట్ డే నార్మల్ స్నోఫాల్ ఏం లేదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హోటల్ దట్ వీ స్టేడ్ నియర్ మనాలి అనేది పైకి వెళ్ళిన తర్వాత చాలా హోటల్స్ నియర్ బై ఉంటాయి మనకి సోలంగ్ వ్యాలీ దగ్గర. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హోటల్. అండ్ అక్కడ ఫుడ్ కూడా మనకి ఆల్మోస్ట్ నార్త్ ఇండియా స్టైల్ ఆ టైప్ అంతా దొరుకుతుంది. ఇదంతా మనాలిలోనే, మాల్ రోడ్ అంటారు. ఇక్కడ షాపింగ్కి ఇంకా ఫుడ్ అంబియన్స్ మొత్తం అంతా చాలా బాగుంటుంది. లైక్ మనం కొన్ని మూవీస్లో కూడా బాగుందంటే ఇట్స్ లైక్ హెవెన్ అసలు. ఐ జస్ట్ రికమెండ్ ఎవ్రీవన్ అట్లీస్ట్ వన్ టైం అయినా మనాలికి వెళ్ళి చూడాల్సిందే. మన ఇండియాలో అంత బ్యూటిఫుల్ ప్లేస్. ఒకసారి ఆ స్నోఫాల్ పడుతుంటే చూడండి, ఆ దూరం ఆ చెట్లు కూడా కనిపించట్లేదు, లైక్ మొత్తం కప్పేసింది మంచుతో. అక్కడ అసలు నడుస్తుంటే ఆ స్నోఫాల్ పడుతుంటే ఇట్స్ రియలీ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ టైం అనమాట. లైక్ వేరే కంట్రీస్ వెళ్ళి అన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, బట్ మన ఇండియాలో ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అనేది మనకి చాలా చాలా బ్యూటిఫుల్ టూరిజం ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్. చాలా చాలా బాగుంది. ఏదైనా మన ఇండియాలో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ డ్యూరింగ్ వింటర్ అని చెప్పచ్చు. యాజ్ యూ కెన్ సీ ఆ స్నోఫాల్ పడుతున్నంతసేపు ఆ నియర్ బై కొన్ని మ్యాగీ పాయింట్స్, మోమోస్ ఇలాంటి చిన్న చిన్న హట్స్లా పెడతారు. సో మధ్య మధ్యలో వీ కెన్ గో దేర్ అండ్ హ్యావ్ సమ్ స్నాక్స్ అనమాట. అంతే చాలా చాలా బాగా అయింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ Manali trip. Hope you guys enjoyed it. Thank you so much.